కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. జూన్ 13th Saturday, a beautiful day. International Albinism Awareness Day. Today, 13th June, is a day to raise awareness about albinism and promote inclusion, dignity and equal rights to the person with albinism. Let's stand together against discrimination and support a more understanding and respectful society to those people who are suffering. Albinism is a group of rare inherited genetic disorders characterized by little or no production of melanin, the pigment that gives color to skin, hair and eyes. It is a lifelong condition, but it is not a disease and does not affect a person's intelligence or overall life expectation. It cannot be cured. That is to be noted. Albinism can be prevented as it is inherited. Persons having family history must consult genetic counselor who can explain the chances of the future child having the albinism traits. ఎదర్రా మరి ఈరోజు స్పెషల్ అల్బినిజం అంటే కొంతమంది తెల్లగా ఉంటారు చూడండి. సో మెలనిన్ ప్రొడక్షన్, మెలనిన్ అంటే మనలో బ్లాక్ పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేసే ఒక ప్రోటీన్ అనుకోవచ్చు. అది ఒక ఫ్యాక్టర్ అన్నమాట. అది వాళ్ళల్లో తక్కువగా ప్రొడక్షన్ చేయడం లేకపోతే అసలు ప్రొడక్షన్ చేయలేకపోవడం వల్ల ఈ అల్బినిజం అనే డిసీజ్ వస్తుంది, రైట్? సో లెట్స్ ఆల్ మెడిటేట్ ఫర్ దోస్ పీపుల్ హు ఆర్ సఫరింగ్ విత్ దట్. మరి నిన్న మీరు చూస్తే మనము సక్సెస్ఫుల్గా ఏం కంప్లీట్ చేసాము? మిత్రభేదం సిరీస్ కంప్లీట్ చేసుకున్నాం. మరి ఒక్కసారి రౌండప్ చేద్దాం, రైట్? మనం మిత్రభేదంలో ఫస్ట్ కోతి వడ్రంగుల కథ చూస్తే అవసరమైన పనులకు వెళ్ళాలి కానీ అనవసరమైన పనుల్లోకి ఆర్ వస్తువుల మీదకి వెళ్ళకూడదు అనేది నేర్చుకున్నాము. నక్క బేరీ కథ, శత్రువు శబ్దం విని భయపడకూడదు. చాకలి కుక్క గాడిద కథ, ఎవరి చేసే పని వారే చేయాలి. నక్క పొట్టేళ్ల కథలో దురాశ నాశనంకు దారితీస్తుంది, స్వనాశనంకి దారితీస్తుందని నేర్చుకున్నాం. ఆషాఢభూతి కథలో తాడెక్కేవాడికి తలదన్నేవాడు ఉంటాడని, నమ్మక ద్రోహం చేసేవాడు ఎప్పటికైనా కూడా నష్టపోతాడని, దానము భోగము ఎరుగని లోబివాడు ధనం దొంగల పాలవుతుందని నేర్చుకున్నాము. మరి కొంగ ఎండ్రకాయ కథలో ఆలోచన లేని ఉపాయం అపాయంగా మారుతుందని నేర్చుకున్నాము. మరి కాకి పాము కథలో దేహబలం కంటే బుద్ధిబలం గొప్పదని తెలుసుకున్నాము. ఎన్ని తెలుసుకున్నామన్నారా కదా. సింహము కుందేలు కథలో బుద్ధిబలం కల వారికి అసాధ్యమైనది ఏదీ ఉండదని నేర్చుకున్నాము. నల్లి చీరిపోతూ కథలో అల్పబుద్ధివానికి ఉపకారం చేయడం అస్సలు మంచిది కాదని తెలుసుకున్నాం. ఒంటె సింహం కథలో నీచుల మాటలు నమ్మి మంచివారికి అపకారం చేసేవాడు రాజైనా కూడా నీచుడే అని తెలుసుకున్నాము. మరి వడ్రంగి సింహం కథలో ఎంత ఉదార స్వభావులైనా స్నేహము ఉన్నతులు ఉత్తములతోనే చేయాలి అని నేర్చుకున్నాము. సముద్రుడు తీటువు కథలో బుద్ధిమంతుడు తనకంటే బలము గల విరోధిని ఉపాయంతోనే జయించాలి అని నేర్చుకున్నాము. మరి హంసలు తాబేల కథలో లోకంలో 3 రకాల మనుషులు ఉంటారు. వాళ్ళు ఎవరంటే సొంతంగా ఆలోచించుకునేవారు, ఆలోచన శక్తి లేనివారు, అటువంటి వారు ఇతరులు చెప్పిన మాటలు వింటారు. మరి 3వ వారు ఎవరు? ఆలోచన శక్తి లేక మరి సన్నిహితుల మాట వినని వారు మాట, 3వ రకం. మరి 3 చేపల కథలు ఏమని నేర్చుకున్నాము? సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం మనం చేయాలి, సాధ్యం కాని విషయంలో మాత్రమే దేవునిపై మనం భారం వేయాలి. అంటే సాధ్యమైనంత వరకు ఆ పని చేసి మిగతాది దేవుడి మీద భారం వేయొచ్చు అన్నమాట. అస్సలు చేయకుండా దేవుడా నువ్వే ఉన్నావు అని గాల్లో దీపం పెట్టకూడదు అని నేర్చుకున్నాం. కోతులు సూచీముఖం కథలో మూర్ఖులకు సాయం చేస్తే మనకే హాని చేకూరుతుంది అని నేర్చుకున్నాము. సుబుద్ధి దుష్టబుద్ధి కథలో మిత్రద్రోహం దొంగతనం స్వపతనానికి దారితీస్తుంది అని నేర్చుకున్నాము.
కొంగలు పాము కథలో ఉపాయంతో పాటు వచ్చే అపాయాన్ని కూడా గుర్తించాలి అని నేర్చుకున్నాము. మరి రామయ్య రంగయ్యల కథలో మోసాన్ని మోసంతోనే గెలవాలి అని నేర్చుకున్నాము. మరి ఇక్కడ మిత్రభేదంలో ఇన్ని కథలు, ఇన్ని మంచి మాటలు నేర్చుకున్నాం కదా. నేర్చుకుంటే సరిపోతుందా, వింటే సరిపోతుందా? మనము మన నడవడికలో ఇవన్నీ కూడా అలవర్చుకోవాలి. మరి నాది ఒక చిన్న ఆలోచన. మరి మిత్రభేదంలో మెయిన్ అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. బట్ మెయిన్ క్యారెక్టర్స్ ఏంటంటే దమనకుడు, సంజీవకుడు, పింగళికుడు, కరటకుడు కూడా ఉంటాడు కదా. ఇప్పుడు 4 అనుకుందాం. వీరందరిలోకి మీకు లైక్ మీ పర్సనల్గా డోంట్ లైక్ రిలేట్ టు అదర్స్ ఆర్ డిస్కస్ విత్ అదర్స్. ఈ కథలు విన్న తర్వాత ఈ 4 ఎవరి బుద్ధి మంచిదంటారు? దమనకుడు, కరటకుడు, సంజీవకుడు, పింగళికుడు ఎవరి బుద్ధి మంచిదంటారు? ఎవరు పోనీ మంచివాళ్ళు అంటామా? ఎవరు మంచివాళ్ళు అని మనం అనుకుంటున్నాము. మనం ఎవరితో డిస్కస్ చేయకుండా మనకు మనమే ఆలోచించి మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని కథాకమలం ఆశిస్తుంది. మరి ఇంతటితో మనం పంచతంత్రం మిత్రభేదం సిరీస్ కంప్లీట్ చేసుకున్నాం. మరి రేపటి నుంచి ఏం చదవాలో, ఏం వినాలో వేచి ఉందాం. మరి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.